ఆయన ఆలోచన ఎంత ఆశీర్వాదకరమో చూడండి. ఏముంది? దానికి కావలసిన సాధనము రాశిని సిద్ధపరిచేదని చెప్పి. ఆహా, ఎందుకంట ఏమండి? ఎందుకు? చూడండి, పెద్దల సామెత ఉంది కదా, కాకి పిల్ల కాకి ముద్దు. ఎక్కడ తన కుమారుడు అవమానపరచబడతాడో, ఎక్కడ తన కుమారుడు నిందల పాలవుతాడో, ఎక్కడ తన కుమారుడు వేదన పడుతాడో, మనో దుఃఖముతో ఉంటాడో, అలా ఉండకూడదని చెప్పి తండ్రి అయిన దావీదు భక్తుడు చేసిన పని ఏంటో తెలుసా అండి? మందిరము కొరకు ఏం చేశాడు? సమస్తమును సమకూర్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మన తల్లి తండ్రులు కూడా, ఏమండి, మన తండ్రి మన తల్లి, మనం ఎక్కడ అవమానపరచబడతామో ఏమోనని చెప్పి, మనం ఎక్కడ ఇతరులు ఎదుట తక్కువ చూపు పడతామేమోనని చెప్పి, నా కుమారుడు నా కుమార్తె ఎవరు ఎదుట తక్కువగా అవ్వకూడదు అని చెప్పి ఏం చేస్తారు తెలుసండి? ఎంతమంది తల్లిదండ్రులు చూడాలా మీరు? చిన్న బిడ్డలు, యవన బిడ్డలు మీకు చెప్తున్నా చూడండి. పండగ దినాన్న, మన పండగ క్రిస్మస్ అనుకుందాం, పండగ దినాన్న వారు బట్టలు మానుకొని మనకి కొంటారు. త్యాగం చూడండి. హల్లెలూయా. త్యాగాన్ని గుర్తెరుగుతున్నాం. ఈ కనబడవు మనకి, అవునా కదా? ఇప్పుడు ఎటన్నా బయటికి వెళ్ళామనుకోండి, ఛార్జీకే ఉండే వారి దగ్గర మనల్ని తీసుకెళ్తారు. కానీ మనం ఏదైనా మారం చేస్తే ఏం చేస్తారు? కొని పెడతారు. గొప్ప త్యాగం అండి అది.